ఓం అస్మద్గురుభ్యో నమ. ఓం జ్యోతిషాం పతే నమ. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం కుజుడు గురించి తెలుసుకుందాం. మనకి గ్రహాలలో బలమైన గ్రహం ఏదంటే మనకి 3 గ్రహాలు చాలా బలమైన గ్రహాలు. ఈ 3 గ్రహాలు కూడా జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. సూర్యచంద్రులు, తర్వాత కుజుడు. వీళ్ళేంటంటే ఐశ్వర్యము, పదవి ఇవ్వడంలో ఈ ముగ్గురు ప్లానెట్ అనేది రోలు చాలా కీలకంగా ఉంటుందన్నమాట. సో ఆ క్రమంలో నేను మొదటిగా చంద్రుడి యొక్క గ్రహం ఒక వివరణాన్ని కూడా నేను ఇచ్చాను. అది ఒక వీడియో తీశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూడండి. ఈరోజు మనం కుజుడు గురించి తెలుసుకుందాం. గ్రహముని బాగా అర్థం చేసుకున్నప్పుడే మనం ఏంటంటే జ్యోతిష్యం చెప్పడంలో కూడా దాంట్లో ఎక్సెల్ అవ్వగలుగుతాం అనమాట. ఎందుకంటే గ్రహం అర్థం అవ్వడమే చాలా కష్టతరమైనది. యాక్చువల్గా చెప్పినట్టే అర్థమైనట్టే ఉంటాయి కానీ మనకి ఎక్కడో మనం మిస్ చేస్తూ ఉంటాం. సో గ్రహాల గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక మనిషి గురించి డీటెయిల్గా తెలియకుంటే మనకి ఏంటంటే ఆ మనిషి ఎట్లా ప్రవర్తిస్తాడు అన్న విషయం మనకు అర్థం కాదు. గ్రహం యొక్క బలాలు తెలుసుకోవడం కూడా చాలా అంటే ఈ మనిషి ఈ పని చేయగలుగుతాడు, ఈ పని చేయలేడు అనేది కూడా మనకు బాగా తెలుసుంటే కానీ మనం ఒక బాధ్యతను కూడా అప్పచెప్పలేం. సో ఇప్పుడు మనకి సృష్టి క్రమంలో ఏంటంటే భగవంతుడి యొక్క సృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరిగింది. ఇది ఆదిత్యాది నవగ్రహాలకి, ఇంద్రాది అష్టదిక్పాలకులకి, తర్వాత మనకి చాలా 3,00,00,000 మంది దేవతలు ఉన్నారు. సో అందరికీ ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరిగింది. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే మనకి మొత్తం కూడా మనకి 12 రాసులు ఉంటాయి, తర్వాత 9 గ్రహాలు ఉంటాయి. ఈ 9 గ్రహాలలో ఈ 12 రాసుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆధిపత్యం ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈ కుజుడికి ఇచ్చిన ఆధిపత్యం ఏంటంటే మొదటి స్థానం కుజుడికి ఇవ్వడం జరిగింది. అంటే మేషరాశి మొదటి రాశి కాబట్టి ఆ కుజుడికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను పరాక్రమవంతుడు కాబట్టి, ఇంకోటి శక్తికారకుడు కాబట్టి శక్తి అనేది కావాలి. మనకి ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలంటే దాంట్లో మొదటిగా చాలా శక్తి పెట్టాల్సి ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ఆ ఎఫర్ట్స్ పెట్టే గ్రహం ఏదంటే కుజుడు కాబట్టి మొదటి రాశి అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత 8వ రాశి అయిన వృశ్చిక రాశి కూడా కుజుడికి ఇవ్వడం జరిగింది. వృశ్చిక రాశి కుజకేతులు ఇద్దరు కూడా ఆధిపత్యం తీసుకుంటారు, కానీ కుజుడు కూడా అధిపతే దాని ఆ వృశ్చిక రాశికి. కాబట్టి అష్టమ రాశి ఇవ్వడంలో అర్థం ఏంటంటే ఇప్పుడు మేషం అనేది మనకి ఎంట్రీగా తీసుకుంటే, స్టార్టింగ్ పాయింట్గా తీసుకుంటే ఇది ఎగ్జిట్ ప్లేస్ అంటాం అనమాట. ఏది వృశ్చిక రాశి అనేది ఎగ్జిట్ ప్లేస్ లాగా. ఇప్పుడు మనం తినే ఆహారం మనం తీసుకుంటాం, కానీ మనకి ఆహారం అనేది వెలిగిపోవడం కూడా చాలా అవసరం. కాబట్టి ఆ ఎగ్జిట్ అవ్వే భాగం ఏదంటే మనకి యానస్ ప్లేస్ అంటాం మనం. సో యానస్ ప్లేస్ అనేది వృశ్చిక రాశి వస్తుంది కాబట్టి అది ఎగ్జిట్ ప్లేస్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 రాశులు కూడా మనకి జీవితం నడవడానికి ఈ 2 రాశులు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కుజుడు ఏం డిసైడ్ చేస్తాడంటే ఈ భూలోకంలో కుజుడు యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చెప్పాలంటే. ఎందుకంటే ఈ భూలోకంలో రావాలన్నా కుజుడు యొక్క పర్మిషన్ కావాలి. ఈ భూలోకం నుంచి వెలికి వెళ్ళాలన్నా, అంటే డెత్ జరగాలన్నా కూడా కుజుడు ప్రమేయం లేకుండా ఉండదన్నమాట. ఈ రెండింటిని కూడా కుజుడే శాసిస్తూ ఉంటాడు. కాబట్టి మొదటి రాశి, తర్వాత 8వ రాశి ఇవ్వడం జరిగింది. తర్వాత కుజుడు యొక్క భావకారకత్వాలు అంటాం. భావకారకత్వం అంటే ఏంటంటే మనము రాశుల నుంచి అంటే మనకి 12 రాశులు ఉంటాయి, కానీ లగ్నం నుంచి లెక్క వేసినప్పుడు మనకి దాన్ని భావాలు అని అంటాం. సో 3వ భావానికి 10వ భావానికి కుజుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ఈ 2 భావాలకి ఆధిపత్యం ఇవ్వడంలో అర్థం ఏంటంటే 3వది మనకి పరాక్రమ స్థానం, అంటే మనకు ధైర్య సాహసాలు ఎలా ఉన్నాయి అని చూపించేది మనకి 3వ స్థానం. తర్వాత భ్రాతృస్థానం అని కూడా అంటాం, అంటే సోదరుడు, మనకు కూడా పుట్టిన సోదరుడు. ఇది 3వ స్థానం కిందికి వస్తుంది. తర్వాత మనకి 10వ స్థానం, అంటే మనం ఎంతటి మంచి పొజిషన్లో ఉంటాం, అంటే మనకి పరాక్రమం బాగుండాలి. తర్వాత ఆ పరాక్రమంతో ఎంతవరకు వీడు, ఎంత స్థాయి వరకు వీడు ఎంత లెవెల్లో ఉండగలుగుతారు, ఎంతటి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు అనేది మనకి 10వ స్థానం సూచిస్తుంది. కాబట్టి ఈ 10వ స్థానానికి కూడా కారకత్వం కుజుడికి ఇవ్వడం జరిగింది. సో కుజుడు యొక్క రోల్ అనేది చాలా పెద్దది.
తర్వాత మనం తీసుకుంటే మన శరీరంలో కూడా శరీర భాగంలో తీసుకుంటే కుజుడు ఏంటంటే మనకు శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి అనేది కుజుడే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మన రక్త కణాలు కూడా కుజుడి ఆధిపత్యంలోనే ఉంటుంది. తర్వాత మనకి శరీరంలో ఉన్న శక్తి అంటే వీడు ఎంత శక్తివంతుడు, వీడు ఎంతటి బరువు మోయగలుగుతాడు, తర్వాత మన బాడీ వెయిట్ కూడా నిర్ధారించేది కూడా కుజుడే. సో కుజుడు బలహీనంగా ఉండకూడదు. అంటే కుజుడు బలహీనంగా ఉంటే ఏమవుతుందంటే బాడీలో వీక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కుజుడు చాలా బలంగా ఉన్నాడు అనుకోండి, బాడీ చాలా సన్నగా ఉంటుంది, తర్వాత వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు అనమాట. సో ఇది కుజుడు బాగా బలంగా ఉన్న వాళ్ళకి ప్రతీతి అనమాట. సో కుజుడిని బలపరుచుకోవడం అనేది మనకి చాలా అవసరం. ఓకే, తర్వాత మనం చూసినట్టయితే మనము రోజువారీ జీవితంలో మనం చాలామందిని కలుస్తుంటాం. అంటే చాలా ప్రొఫెషన్ పీపుల్ని మనం కలుస్తుంటాం. ఏదో ఒక వృత్తి వాళ్ళని అయితే మనం కలుస్తుంటాం. పొద్దున్న లేచినప్పటి నుంచి మనము పాలవాడి దగ్గర నుంచి పడుకునే లోపల మనం చాలామందిని మనం కలుస్తూ ఉంటాం. సో వీటిల్లో మనకి ముఖ్యంగా కొన్ని ప్రొఫెషన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ప్రొఫెషన్స్ ఒక ఆధిపత్యం కుజుడికి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎట్లా అంటే మోస్ట్లీ కుజుడు ప్రొఫెషన్స్ అన్నీ కూడా ఏదో ఒక సెక్యూరిటీకి సంబంధించిన అంటే ఏదో ఒక ప్రొటెక్షన్కి సంబంధించినవి ఉంటాయన్నమాట. అది ఏ రకమైన ప్రొటెక్షన్ తీసుకోవాలి అంటే చిన్న దగ్గర నుంచి పై లెవెల్ వరకు అన్నిటిని కూడా ఒక రక్షణ అనేది కుజుడికి ఇచ్చిన ముఖ్యమైన బాధ్యత. అంటే మీరు ఎంత చిన్నటి విషయాల నుంచి తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకు ఫోన్ ఉంది, మన ఫోన్కి పైన మనం ఏదైతే కవర్ చేస్తామో అది కూడా కుజుడే. ఎందుకంటే అట్లా అంటే అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేసేవాడు. ఇప్పుడు మనం వేసుకునే హెల్మెట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా కుజుడి కిందికే వస్తాయి అనమాట. అంటే మనం ఎటు తిరిగి ఏంటంటే ఈ శరీరాన్ని రక్షించేది అది ఏదైనా సరే అది కుజుడు ఒక ఆధిపత్యంలో ఉంటుంది. సో శరీరాన్ని రక్షించే ప్రొఫెషన్స్ ఏవైనా సరే, అట్లాగే ఏదైనా రక్షణకు సంబంధించినవన్నీ ఏదైనా సరే, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా కుజుడు యొక్క ఆధిపత్యంలో ఉంటాయి. మీరు తీసుకుంటే ప్రొఫెషన్లో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. మనకి సర్జన్స్ ఉంటారు, వాళ్ళు కూడా మెయిన్గా కుజుడు కిందికి వస్తారు. ఎందుకంటే సర్జన్స్ ఒక రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆపరేట్ చేయాలి, ఒక శరీరాన్ని కట్ చేసి మళ్ళీ దాన్ని స్టిచ్ చేసి ఇవన్నీ చేస్తారు. కాబట్టి అంటే శరీరంతో ఎక్కువ కనెక్షన్ అనేది ఉంటుంది, శరీరాన్ని బాగు చేసే పనిలోనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే అంటే కుజుడు బలంగా ఉంటేనే వాళ్ళు సర్జన్స్ కూడా అవ్వగలుగుతారు. అట్లా మనకి కుజుడు యొక్క అంటే మామూలుగానే కుజుడు ఏంటంటే ఫైర్ ప్లానెట్ అనమాట, ఎక్కువ అగ్ని కలిగిన గ్రహం అనమాట. అట్లాగే తమోగుణం అంటే కొంచెం లేజినెస్ ఉంటుంది, ఇన్స్టెంట్గా పని కావాలి అన్న యాటిట్యూడ్ ఉన్న గ్రహం అనమాట ఇది. ఓకేనా. తర్వాత మన బాడీలో వచ్చేసి మనకి రక్తం ఒక ఫ్లోని డిసైడ్ చేసేది కూడా కుజుడే. అట్లాగే బాడీ యాక్షన్, బాడీ మూమెంట్, తర్వాత బాడీలో ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అనేది కూడా చూసేది కుజుడే. తర్వాత మనకి చూస్తే ల్యాండ్స్ కానీ అంటే ఇప్పుడు మనకి భూములు, తర్వాత పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, తర్వాత మనకి మిషనరీస్ కానీ, ఆర్మ్స్ కానీ, వెపన్స్ కానీ, మారణ ఆయుధాలు, ఇవన్నీ కూడా కుజుడు కిందికే వస్తాయన్నమాట. తర్వాత ప్రొఫెషన్ పరంగా మనం చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, కుజుడికి సంబంధించిన ప్రొఫెషన్స్ అనేది చాలా ఉంటాయి. ఎందుకంటే మెయిన్గా ప్రొటెక్షన్కి సంబంధించింది కాబట్టి. తర్వాత ల్యాండ్కి సంబంధించిన ప్రొఫెషన్స్ అంటే సర్జన్స్, బిల్డర్స్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారు, హార్డ్వేర్ రంగంలో ఉన్నవారు, కిచెన్కి సంబంధించిన చేసేవాళ్ళు కావచ్చు, ఆయిల్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, పెట్రోల్ బంక్స్ నడిపించేవాళ్ళు కావచ్చు, సివిల్ ఇంజనీర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, నేవీ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఫైర్ వర్క్స్ చేసేవాళ్ళు కావచ్చు, క్యాటరింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, మెకానిక్స్, ప్లంబర్స్, తర్వాత కెమికల్ వర్క్స్ చేసేవాళ్ళు, తర్వాత డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసేవాళ్ళు, ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ కూడా కుజుడి కిందకే వస్తారు. తర్వాత గోల్డ్ స్మిత్స్ కానీ, బ్లాక్ స్మిత్స్ అంటే ఇనుప పనులు చేసేవాళ్ళు కావచ్చు, బంగారు పనులు చేసేవాళ్ళు కావచ్చు, తర్వాత బాడీ బిల్డర్స్, జిమ్ ట్రైనర్స్, స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ రంగంలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, తర్వాత ఎక్విప్మెంట్స్తో డీల్ చేసేవాళ్ళు, ఎక్విప్మెంట్స్ సెల్ చేసేవాళ్ళు కావచ్చు, ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేసేవాళ్ళు కావచ్చు, రిపేర్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కుజుడు యొక్క శక్తి ఎక్కువగా ఉన్న రోల్స్ అనమాట ఇవి. కొన్ని ప్రొఫెషన్స్ ఎట్లా అంటే మనకి మెయిన్గా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అంటే సౌండ్ సంబంధించినవి ఏవి చేసినా కూడా
అది కుజుడికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే సౌండ్ ఇంజినీర్స్ కావచ్చు, మీరేదైనా సౌండ్‌తోని డీల్ చేసేవాళ్ళు ఏదైనా సరే, ఇప్పుడు డ్రమ్స్ సెల్ చేసేవాళ్ళు కావచ్చు, అంటే ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ కూడా కుజుడికి సంబంధం ఉంటుందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా కుజుడి యొక్క శక్తి ఉంటేనే ఈ ఫీల్డ్స్‌లలో వాళ్ళుంటారు మెయిన్‌గా. ఎందుకంటే వీటికి కుజుడు యొక్క బలం చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పిన ప్రొఫెషన్ అంటే కుజుడు యొక్క బలం చాలా అవసరం అనమాట. సో, మొత్తం మీద ఏందంటే ఏదైనా ఎక్కువ శ్రమతో కూడుకున్న పనులలో దీంట్లో కొంచెం శని కూడా యాడ్ అవుతాడు. కానీ కుజుడు కూడా రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఎందుకంటే నేను చెప్పిన కొన్ని ప్రొఫెషన్స్‌లో శని యొక్క రోల్ కూడా ఉంటుంది. కానీ అక్కడ కుజుడు లేకుంటే అది మళ్ళీ అది పని చేయలేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఏ రో చాలా హార్డ్ వర్క్స్‌లో శని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు. తర్వాత కుజుడు మనకి యాక్సిడెంట్స్‌కి అన్నిటికి కూడా కారణం కుజుడే. కాబట్టి వాహనాల యొక్క ప్రమాదాలు జరగాలన్నా కూడా కుజుడు యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే కుజుడు ఎఫ్లిక్షన్స్‌లో వెళ్తాడో, అంటే కుజుడు పాపగ్రహ వీక్షణంతో ఉంటాడో, కుజుడు పాపగ్రహతో సంబంధం ఏర్పడుతుందో, అప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము బంధువులలో చూసినట్టయితే భ్రాతృకారకుడు అంటే సోదరుడు అనమాట. తర్వాత మనకి ఎవరైతే గ్రూప్స్ మనకి ఎక్కడైతే సహాయం అందుతూ ఉంటాయో, ఇప్పుడు మనం చాలామంది మనం వాట్సాప్‌లో చాలా గ్రూప్స్‌లో ఉంటాం. ఈ గ్రూప్ అడ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కుజుడు బలంగానే ఉంటాడనమాట. సో, అట్లా ఎవరైనా గ్రూప్ లీడర్స్ కావచ్చు, ఒక గ్రూప్ ఫార్మ్ చేసేవాళ్ళు వీళ్ళందరికి కూడా కుజుడు బలంగా ఉంటాడు. ఇప్పుడు మనము పొలిటీషియన్స్, ముఖ్యంగా మీరు పొలిటీషియన్స్ చూస్తే ఏ పొలిటీషియన్ అయినా సరే వాళ్ళ కుజుడు బలంగా ఉంటేనే ఒక అథారిటేటివ్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా కుజుడు బలంగానే ఉంటాడు. జెమ్ స్టోన్స్‌లో మీరు తీసుకున్నట్టయితే పగడం ఏదైతే మనం యూజ్ చేస్తామో అది కుజుడుకు సంబంధించిన స్టోన్ అనమాట. సో, మామూలుగా అంటే జెమ్ స్టోన్స్ గురించి సెపరేట్‌గా చెప్పాలి. కాకపోతే ఒక చిన్న వివరణ. సాధారణంగా మనం ఏం చేస్తామంటే మన జాతకంలో నేను ఏ రత్నం వేసుకోవాలి అని అడుగుతుంటారు చాలామంది. అయితే నా సజెషన్ ఏంటంటే మనకి గ్రహం యొక్క క్వాలిటీ అర్థమైనప్పుడు ఏందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాతకం మనకు అది లోపిస్తే మనం అది వేసుకోవాలి. సో, అదేంటంటే మనము వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ బట్టి మనము ఎప్పుడైనా జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మా దగ్గర కన్సల్టేషన్‌కి వచ్చినప్పుడు నేను ఎలా చెప్తానంటే వాళ్ళ జాతకం కన్నా వాళ్ళు ఏ ప్రాబ్లమ్ ఎలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా స్టోన్ వేసుకుంటే ఆ రిలేటెడ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుందనమాట. కాబట్టి స్టోన్ సజెషన్‌లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, మీరు కుజుడు గురించి విన్నారు కదా! సో, ఇంతవరకు మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ బటన్ నొక్కండి. తర్వాత రెగ్యులర్ నోటిఫికేషన్స్ రావడానికి మీరు నోటిఫికేషన్ కూడా బెల్ ఐకాన్ కూడా ఒత్తండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.